భారత్ తో స్నేహం అంటూ భారత్ సరౌండింగ్స్ ఉన్న ఈ కంట్రీస్ పై ఎందుకు టార్గెట్ చేస్తుంది అనుకోవచ్చు? ఐ డిసగ్రీ. అస్సలు ఏమి బంగ్లాదేశ్ ని ఏమంటాడు, వాడి డబ్బులు అనుకున్నా ఉంటే స్నేహం అంటాడు. నెపాల్ $1 ఇవ్వడం, ఎవరికి ఇవ్వడు. ఇంకా ఆయన కంట్రీస్ కి చెప్పిన మాటలు బూతులు పెట్టాడు. డబ్బు ఉంటే మాట్లాడతాడు. హీ ఈజ్ నాట్ ఇంటర్ఫియరింగ్. అది చైనీస్ లాస్. నెపాల్ ఇస్ చైనీస్ లాస్, చైనా లాస్. బంగ్లాదేశ్ ఎవరు పట్టించుకున్నారు చెప్పండి? బంగ్లాదేశ్ ఏదో అయిపోతుంది అనుకుంటే చైనా కూడా పట్టించుకోలేదు కదా. శ్రీలంక ఎవరు పట్టించుకోలేదు. ఇక్కడ నేపాల్ లో ప్రస్తుతం ప్రభుత్వం బలహీనత వల్ల సంక్షోభం వచ్చిందా, లేదంటే చాలా అదృష్టం భారతదేశానికి. మనం చేయలేని పని సోషల్ మీడియా కాదు, అక్కడ వాళ్ళు చేసిన పని 2008లో గవర్నమెంట్ రాజాను తరివేశారు. అప్పుడు ఈ మహా గవర్నమెంట్ మన్మోహన్ సింగ్ గవర్నమెంట్, హూమ్ ఐ రెస్పెక్ట్ పర్సనలీ, వాళ్ళు ఒప్పుకున్నారు. ఎవరో మార్క్సిస్ట్ అంట, వాళ్ళు పార్టీస్ వెళ్ళి కింగ్ అని బయటికి తరువే అంటే వాళ్ళేదో తరివేశారు. 200 సంవత్సరాల తర్వాత మనకి డైరెక్ట్ ఎనిమీ నెపాల్ అయిపోయింది. చైనీస్ ఫస్ట్ కంట్రీ వెళ్ళి నెపాల్ విజిట్ చేసిన ఎవరు? చైనా వెళ్ళాడు. వాడు 3 కోట్ల జనాభా, 1 కోటి మంది ఇక్కడ మన దేశంలో పనిచేస్తారు, బ్రతుకుతున్నారు. సో ఈవేళ నిన్న వాళ్ళని తరివేసి తీసేశాక నేను చాలా ఆనందపడ్డా. డూ అంటూ అదర్స్ డూ అంటూ యూ. వాళ్ళు ఎలా పవర్లోకి వచ్చారు 2008లో? ఇలాగే వచ్చారు, తరివేసి తన్నేసి చంపేసి చైనీస్ హెల్ప్తో. బాగా జరిగింది. అంటే అయ్యో ఆ అమ్మాయిని చంపేశారు, కాల్చేశారంటే ఐఎమ్ సారీ, నువ్వు చేసావు కదా, సేమ్ మెడిసిన్ అప్లైస్ టు యూ అది అనుకున్నా. నేను పబ్లిక్ గా చెప్తున్నా, దస్ కాదు. సో నెపాల్ డొనాల్డ్ ట్రంప్ కి యూరోపియన్ దేశాలే లెక్కలేనప్పుడు ఇలాంటి దేశాల లెక్క ఎంత రేసిస్ట్ యాటిట్యూడ్ ఉన్నదంటే అసలు లెక్క. బంగ్లాదేశ్ కి నువ్వు మాతో సపోర్ట్ చేసి భారతదేశానికి నీకు డబ్బిస్తావు అని అంటాడు. వాళ్ళు ఏమన్నా తీసుకొచ్చి పడేస్తే తీసుకుంటా అంటాడు. అది లోకల్ పాలిటిక్స్, సూపర్ పవర్ పాలిటిక్స్ ఉండదు. అమెరికా కూడా ఒకటండి. 2019 నుంచి ఏం ఇంట్రెస్ట్ ఉన్నది? శ్రీలంక వాళ్ళ పక్కన ఉంటే, పాకిస్తాన్ వాళ్ళ పక్కన ఉంటే, బంగ్లాదేశ్ వాళ్ళ పక్కన ఉంటే ఇండియాను కంట్రోల్ చేసేది. ఇండియాను కంట్రోల్ చేసేది ఏమున్నది? ఐ డోంట్ బిలీవ్ దాట్. అంటే అమెరికా జోక్యం అనుమానం నిజమైతే మరి నేపాల్ వంటి దేశాలు స్వతంత్రంగా తమ రాజకీయ వ్యవస్థను రక్షించుకోవాలంటే ఏం చేయాలంటారు? సరైన పరిపాలన ఇవ్వాలి. మేము అందరూ ఏమంటున్నారు, ఇదేదో సోషల్ మీడియా కుట్ర. మన శ్రీలంకలో అవింది, బంగ్లాదేశ్లో అవింది, నేపాల్లో అవింది. అంతే. అది భారతదేశానికి ఎట్లా అవ్వదు. సోషల్ మీడియా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది, సోషల్ మీడియా క్రియేట్ చేయలేదు. ఒక 20 సంవత్సరాల క్రితం టెలివిజన్ చేసేది, టెలివిజన్ స్టేషన్ కంట్రోల్ చేస్తే ఒక కూలో సరిపడేది. దాని ముందు ఇంకో 20 సంవత్సరాల క్రితం రేడియో స్టేషన్, దాని ముందు న్యూస్ పేపర్స్. ఇది అంతే. దీని ఏదో సృష్టించేసిందంటే కుదరదు. భారతదేశం లాంటి 145 కోట్ల జనంలో ఎవరోళ్ళు కంట్రోల్ చేసి ఒక సోషల్ మెసేజ్ ఇచ్చేస్తే అయిపోయి తినేసాను రాదు. ఎందుకంటే చాలా స్టేబుల్ సొసైటీ భారతదేశం. 80 కోట్ల మందికి తిండి ఫ్రీగా ఇస్తున్నారు. ఫ్రీ. నేపాల్లో ఇస్తున్నారా? బంగ్లాదేశ్లో ఇస్తున్నారా? శ్రీలంకలో ఇస్తున్నారా? పాకిస్తాన్లో ఇస్తున్నారా? ప్రపంచంలో ఎక్కడ ఇవ్వట్లేదు. అంతా ఫ్రీ దేశం, అంతా ఫ్రీ. మన బడ్జెట్స్ అంతా ఫ్రీ. అలా దేశం ఉన్నది. కానీ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తున్నారు, డిగ్నిటీ మెయింటైన్ చేస్తున్నారు, కొద్దిగా చేయగలం చేస్తున్నారు అన్ని గవర్నమెంట్స్. సో ఆ సిచ్యువేషన్ ఇక్కడ లేదు. ఇప్పుడు నేపాల్లో జరిగిన పరిణామాల పట్ల దానిలో ఇది చైనా ఓటమి అని మీరు అంటారా? చైనా ఓటమి, అమెరికా విక్టరీ. కానీ చైనాలో గొప్పతనం ఏంటంటే హమాస్ సపోర్ట్ చేస్తామన్నారు. ఆ చర్చకే ఎవరు పట్టించుకోలేరు. హూతీస్ అని మేము ఉన్నా, వాళ్ళు వదిలేశారు. వాళ్ళు శుభ్రంగా బాంబు ఇష్టం వచ్చినప్పుడు ఇజ్రాయెల్ అని పట్టించుకోలేదు. ఇరాన్ క్లోజెస్ట్ ఎలై ఆఫ్ చైనా. అప్పుడు ఏమన్నారు, మేము ఆయిల్ ఫీల్డ్స్ ఇక్కడ అక్కడ బాంబు చేస్తాం ఇరాన్ అన్నారు మన యుద్ధంలో. అంటే మీరు చేయటానికి వీల్లేదు, మీ దగ్గర నుంచి మేమే సోల్ కస్టమర్, ఇంటర్నేషనల్ మార్కెట్ అప్సెట్ చేయొద్దని చైనా చెప్పింది. ఒక బాంబు పంపలేదు, డ్రోన్ పంపలేదు, వేయలేదు. సో చైనా ఏంటంటే నేపాల్ వదిలేసింది. నిన్నటి నుంచి మన గిద్దర్ గా చెప్పొచ్చు, నేను ఫాలో అవ్వలేదు, ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు, ఏమే అబ్జర్వ్ చేసామన్నారు అంతే. వదిలేశారు. బంగ్లాదేశ్ వదిలేశారు. ఇప్పుడు వాళ్ళకి మాల్దీవ్స్ ఏమైంది? వాళ్ళు ఏదో ఎగిరిపోదాం అనుకున్నారు. చైనీస్ వాళ్ళు ఏదో పిల్లకొడుకులా చూస్తారంటే ఏమైందో మీకు తెలుసు. శ్రీలంక ఏమైందో మీకు తెలుసు. చైనాకి అర్థమైంది ఏంటంటే
ఈ బెగ్గర్ ఫ్రెండ్స్ తో అయితే వాళ్ళకి కావాల్సింది డబ్బు కావాలంటే, మళ్ళీ ఎప్పుడైనా మారిపోతా. మళ్ళీ అమెరికాతో కూడా వాళ్ళకి స్నేహం కావాలి. పాకిస్తాన్ అది డీప్ గా చెప్పాలి. మా ఫ్రెండ్ గిరిధర్ గారు లాంటి వాళ్ళు నేను అనుకుంటున్నా పాకిస్తాన్ మీద కూడా కొద్దిగా చైనాకి విసుకొచ్చింది అనుకుంటున్నాను. వాళ్ళ యాటిట్యూడ్, వాళ్ళ మాటలు బట్టి. ఎందుకంటే అమెరికాకి దగ్గర అయిపోయింది. ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్ ట్రంప్ ఇస్తున్నాడు చైనాకి. అలాంటి టైంలో వెళ్ళిపోయింది. వీళ్ళు ఎంతవరకు నమ్మాలి? భారతదేశంతో తగు ఉన్నది కాబట్టి వీళ్ళని నమ్ముతున్నాం. ఏంటి కొన్ని ఆలోచనలు వస్తాయి. సో తప్పకుండా నేను అనుకుంటున్నా. మళ్ళీ మీరు అడిగిన ప్రశ్న, నెపాల్ 2008 నుంచి మనతో భూమి తగు పెట్టుకున్నాడు. ఎవరు వాళ్ళు? ఇతను ఇప్పుడు తీసేసిన శర్మ ఓలీ, కేపీ శర్మ భూమి తగు పెట్టుకున్నాడు. ఉత్తరాఖండ్ నుంచి రూట్, వేల సంవత్సరాల నుంచి ఉన్న రూట్, వందల సంవత్సరాల నుంచి ఉన్న రూట్, వీజా లేని రూట్, దాన్ని తగు పెట్టుకున్నాడు. చైనీస్ రైల్వే పర్మిషన్ ఇచ్చాడు. కాఠ్మండూకి రైల్వే అంతా, ఇది హైవేస్ అంతా. భారతదేశంతో మన ల్యాండ్ లాక్ దేశం, భారతదేశంతో సంబంధం లేకుండా 3000 మైళ్ళు తీసుకెళ్లి ముందు ఎక్స్పోర్ట్ చేస్తాడా? నేను చెప్తున్నా బాగా జరిగిందని చెప్తున్నా. బాగా జరిగింది. తగిన శాస్త్రం జరిగింది. వాళ్ళకే. మనకి జరిగితే నవ్వుకోవటం కూర్చున్నారు. మీ ఉద్దేశంలో అప్పుడు అంటే రాజరికం ఉంటేనే బాగుండేదా? అప్పుడు 2008లో రాజరికం వాళ్ళు ఇప్పుడు ఎవరైనా రోల్ ప్లే చేస్తే ఒక కాన్స్టిట్యూషనల్ మోనార్కీ కింగ్ కూడా ఒక చిన్న ప్లేస్ ఉంటే, మోడరేట్ చిన్న ప్లేస్ అంటున్నా. అది భారతదేశం చేసే తప్పు. అవి ఏదో కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు మన మిత్రులే, నాకు దగ్గరే. వాళ్ళు వెళ్ళి అంటే అప్పుడు మన్మోహన్ సింగ్ తప్పు చేశారు. మన్మోహన్ సింగ్ దాన్ని అడ్డుకొని ఉండాల్సిందంటారా ఆ సమయంలో? మన్మోహన్ సింగ్ తప్పు చేశారు ఆ సమయంలో? తప్పున్నారా? అది పెద్ద రెవల్యూషనరీ లాగా ఎందుకు చేయాలి భారతదేశం? ఒకనప్పుడు వాళ్ళు మనతో మర్జ్ అయిపోతా అన్నారు నేపాల్. అది చేయవలసిందేవు. సిక్కిం మర్జ్ అవ్వలేదా? అస్సాం మనతో లేదా? అది మన రేస్ కాదు కదా. అస్సాం థైలాండ్ నుంచి వచ్చారు, బోడోస్ థైలాండ్ నుంచి వచ్చారు 1000 సంవత్సరాల క్రితం. మర్జ్ అవ్వారు. అందువల్ల మనం సంతోషించాలి. సోషల్ మీడియా చేసి ఎవరు చాలా పెద్ద ట్యాంకర్స్ మీలాంటి వాళ్ళు నిన్న ఇదంతా భారతదేశంలో ప్లాన్ చేస్తారంటే అంత సింపుల్ కాదన్న. ఇక్కడ పీపుల్ ఆర్ కంటెంట్. ఈ 80 సంవత్సరాల్లో ఇక్కడ జరిగిన సోషల్ మార్పులు ప్రపంచంలో 1000 సంవత్సరాలు ఎక్కడా జరగలేదు అని నేను అనుకుంటున్నాను. అలాంటి దేశంలో ఎందుకు వస్తాయి? ఆ దేశం మన దేశానికి చాలా తేడా ఉన్నాయి. అందువల్ల ఇది మనం నేపాల్కి జరిగింది, శ్రీలంకకు బుద్ధి వచ్చింది, మాల్దీవ్స్ కు బుద్ధి వచ్చింది, బంగ్లాదేశ్ కి బుద్ధి వస్తాయి అని భావిస్తాను. ఓకే గిరిధర్ గారు, సో నేపాల్ పరిణామాల వెనుక ఇప్పుడు నిన్న కూడా మనం మాట్లాడాం. నిన్న ఇవాళ డెవలప్మెంట్ చూస్తే సుశీలా కర్కి ఇప్పుడు కొత్త ప్రైమ్ మినిస్టర్ అంటున్నారు. సో ఏం జరగబోతోంది? పుల్లారావు గారికి నాకు చాలా సార్లు మీ ఇద్దరం జాయింట్ గా చాలా డిబేట్స్ వచ్చాము. ఆయన చెప్పేటువంటి నేను యాక్సెప్ట్ చేసేది బహుశా మైనారిటీ 5% ఉండొచ్చేమో, 95% నేను విభేదిస్తాను ఆయన్ని. కాబట్టి ఇప్పుడు ఈ రోజు కూడా విభేదించాల్సి వస్తుంది. ఒకటే మాట్లాడితే అది సో ఈ రోజు నిన్న మీరు కూడా అన్నారు రాజరికం రద్దు జరగకుంటేనే బాగుండేదని మీరు కూడా అన్నారు. ఆ విషయంలో అగ్రి అయ్యారు. అనలేదు, మళ్ళీ మీరు ప్లే చేసి చూడండి. మీరు అడిగారు అది. నేను ఏం చెప్పానంటే రాచరికం వచ్చినా అతని కొడుకు పారస్ అని ఉన్నాడు. అతను ఆల్రెడీ వెళ్ళి చేసిన తర్వాత అతను కూడా నమ్మలేదు. తర్వాత ఏ రాజు వస్తాడో ఎటువంటి పరిస్థితులు ఉంటాయో మనకు తెలియదు. నేను చెప్పింది ఏంటంటే వాళ్ళ సంస్కృతి ఆధారంగా ఉండవలసినటువంటి చట్టం వస్తేనే వాడు బతుకుతాడు. రాచరికం ఉంటుందా ఇంకేది ఉంటుందో మనకు తెలియదు. ఈ డెమోక్రసీ ఏదైతే ఉందో ఒక ఓటు ఎక్కువ వచ్చిన వాడు గెలుస్తున్నాడు అంటున్నారు, ఒక ఓటు తక్కువ వచ్చిన వాడు ఓడిపోతున్నాడు అంటున్నారు. ఈ యొక్క మోడల్ ఏదైతే ఉందో అది బైకామరల్ మోడల్, తర్వాత మనకు బ్రిటిష్ మోడల్ ఏదైతే ఉందో అది ఈ సాంస్కృతికమైన దేశాల్లో పని చేయదు. ఇక్కడ వేరే ప్రత్యామ్నాయాలు తీసుకొని రా. రాచరికం పెడతారా, మీరు ఇంకేదైనా పెడతారా, ప్రత్యామ్నాయం ఏదైనా కానీ కూడా వాళ్ళ సమాజం ఎలా జీవిస్తుందో దాని ఆధారంగా మీరు గవర్నెన్స్ మోడల్ తీసుకురావాలి. అది లేనంత వరకు ఇదే ఇబ్బంది మనకు. వాళ్ళ యూకేలో ఇదివరకు ఏముండేది? యూకేలో వాళ్ళకు ఏ కాన్స్టిట్యూషన్ వెళ్ళినా కానీ వాళ్ళు తెల్ల జాతి వాళ్ళు, ప్రొటెస్టెంట్స్, ఆంగ్లో సాక్సన్స్. కాబట్టి వాళ్ళ మధ్యలో విభేదాలు ఏమి ఉంటాయి? ప్రభుత్వం దీన్ని శాసించాలా లేదా మార్కెట్ శాసించాలా? ఇటువంటి విభేదాలు తప్ప ఇంకేం ఉండేవి కాదు. ఇక్కడ మన సాంస్కృతికమైన కల్చరల్ దేశాలు ఇవన్నీ.
కాబట్టి అటువంటి వివాదాలు పనికిరావు మన దగ్గర. దాంతో సమాజం చీలిపోతుంది. మనకి మన దేశంలో కూడా చూస్తున్నాం, కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేసేవాళ్ళు మోదీ గారిని తిట్టక తప్పట్లేదు, మోదీ గారికి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు రాహుల్ గాంధీని తిట్టక తప్పట్లేదు. దేశంలో సమాజాన్ని చీలిస్తే కానీ మనకు ఓట్లు రానటువంటి పరిస్థితి ఆ మోడల్లో ఉంది. ఆ మోడల్ ఉన్నంత వరకు వాడు బాగుపడలేదు. ఆ మోడల్ ని వాడుకొని చైనా ఇతరత్ర శక్తులు దాంట్లో జోక్యం చేసుకుంటాయి, దాన్ని దూరుతాయి. కాబట్టి ఆ మోడల్ మారాల్సిందే. మోడల్ ఉన్నంత వరకు ఆ దేశానికి భవిష్యత్తు లేదు. రాచరికం వస్తుందా అంటే ఒక వ్యక్తి బాగుండొచ్చు, తర్వాత వ్యక్తి దరిద్రుడై ఉండొచ్చు, మనకు తెలియదు. కాబట్టి మోడల్స్ అనేది వేరే దాన్ని ఆలోచించాలి. అంత సులభంగా మన టీవీ డిబేట్ లో 5 నిమిషాలు చెప్పేటువంటి మోడల్స్ కాదు. రెండవది, నేను ఇందాక పుల్లారావు గారిని ఎక్కడ వివేదిస్తున్నానంటే, భారతదేశం చాలా స్పష్టంగా మన స్టాండ్ ఉన్నది. మనము ఇంకో థర్డ్ పార్టీ జోక్యం మనం యాక్సెప్ట్ చేయము అని చెప్తున్నాం. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ దీంట్లో జోక్యం చేసుకోలేదు. ఎక్కడా కూడా డొనాల్డ్ ట్రంప్ దీంట్లో జోక్యం చేసుకోలేదు మనం చెప్పలేదు, ఆయన పేరు చెప్పలేదు. మనం ఒకటే చెప్పాం. ఏం చెప్పాం మనం? పాకిస్తాన్ మనతో డైరెక్ట్ గా మాట్లాడింది, వాళ్ళు మాట్లాడిన తర్వాత దాని వాళ్ళ రిక్వెస్ట్ ని మేము యాక్సెప్ట్ చేశాము, ఇంతనే చెప్పారు. దాని వెనకాల ఏం జరిగింది మనకు చెప్పలేదు. మోదీ గారు పార్లమెంట్ సాక్షిగా ఏం చెప్పారు? ఆయన జేడీ వ్యాన్స్ ఫోన్ చేశారు. జేడీ వ్యాన్స్ ఫోన్ చేస్తే నేను బిజీగా ఉండినప్పుడు యుద్ధం ప్లానింగ్ లో, తర్వాత 2 గంటల తర్వాత వెళ్ళి మాట్లాడాను, మీ మీద పెద్ద అటాక్ చేయబోతున్నారని చెప్పాడు ఆయన. చేస్తే గోలీకే బదులా గోలా పెంకింగ్ అని చెప్పాను నేను, అంతకుమించి ఏమీ లేదు. కాబట్టి నేను దానికి ఎటువంటి చర్చ జరగలేదు అని చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ పేరు గాని, డొనాల్డ్ ట్రంప్ జోక్యం గాని ఇవన్నీ చెప్పలేదు. మనం ఏం చెప్పాము? డిఫరెంట్ గా చెప్పాం. థర్డ్ పార్టీ జోక్యం లేదు అని చెప్పాము. తర్వాత పాకిస్తాన్ డైరెక్ట్ గా ఫోన్ చేసింది కాబట్టి మేము స్పందించామని చెప్పాము. ఇక్కడ చాలా విడ్డూరమైన విషయం ఏంటంటే, ఇషాక్ దార్ వాళ్ళ విదేశాంగ మంత్రి కూడా ఏం చెప్పాడంటే, మేము అమెరికాకు ఫోన్ చేయలేదు అని చెప్పాడు. మా యుద్ధం ఆపమని మేము కూడా ఫోన్ చేయలేదా అంటే, ఇషాక్ దారు కరెక్టే, డొనాల్డ్ ట్రంప్ కరెక్టే, మోదీ గారు కరెక్టే, ముగ్గురు కరెక్టే. దాన్ని మనం మేనేజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు మనకి. ఎందుకంటే అమెరికా పాకిస్తాన్ కు ఫోన్ చేసి ఆర్డర్ ఇచ్చింది, మీరు ఆపండి యుద్ధం అని చెప్పి వాళ్ళకి ఆర్డర్ జారీ చేశారు. పాకిస్తాన్ ఏం ఫోన్ చేయలేదు, అమెరికా నుంచి ఫోన్ చేసి వాళ్ళని యుద్ధం ఆపండి, భారతదేశంలో మాట్లాడమని చెప్పి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. కాబట్టి ఇషాక్ దార్ చెప్పింది కరెక్టే. యుద్ధం ఆపింది డొనాల్డ్ ట్రంప్ ఆపిన విషయం కూడా కరెక్టే. ఎందుకంటే అతను పాకిస్తాన్ ఫోన్ చేయకుంటే ఏమైందో మనకు తెలియదు, ఇన్వాల్వ్ చేశారు. కానీ భారతదేశానికి చెప్పే ప్రయత్నం చేసినా మనం దాన్ని తిరస్కరించాం. కాబట్టి అమెరికా జోక్యం మన దగ్గర లేదు. మనం పాకిస్తాన్ మనతో మాట్లాడినందుకే మనం స్పందించాం. కాబట్టి మోదీ గారు చెప్పింది కూడా కరెక్టే. ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి. కానీ దీంట్లో దౌత్యపరంగా మనం పొర్రపాటును కూడా ఇంకొక 3వ వ్యక్తి వచ్చి దీంట్లో ఇన్వాల్వ్ అయ్యాడని మనం చెప్పము. ఈవెన్ కార్గిల్ యుద్ధంలో కూడా బిల్ క్లింటన్ ఇన్వాల్వ్ అయ్యి నవాజ్ షరీఫ్ చెప్తే నవాజ్ షరీఫ్ వెళ్లి ముషరఫ్ అని అడిగి అతను విత్డ్రా అయ్యాడు. కానీ మనం ఎప్పుడు కూడా బిల్ క్లింటన్ మనల్ని యుద్ధం ఆపడం మనం ఒప్పుకోలేదే. కాబట్టి మన స్టాండ్ చాలా క్లియర్. ప్రభుత్వాలు ఎన్ని వచ్చినా కానీ కూడా 3వ పార్టీ దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అని మనం యాక్సెప్ట్ చేయాలి. నేపాల్ విషయంలో ఏం జరుగుతుంది? జరుగుతున్న పరిణామాలు భారత్ కు అనుకూలమా వ్యతిరేకమా ఎట్లా? అందుకే నేపాల్ విషయంలో చెప్తున్నాను. ఒక కామన్ థ్రెడ్ మనం చూడొచ్చు. మనకు జార్జియాలో కానీ, లేదా మనకు యుక్రెయిన్ లో కానీ, లేదా మనకు శ్రీలంకలో కానీ, లేదా మనకు బంగ్లాదేశ్ లో కానీ, లేదా ఈరోజు నేపాల్ లో కానీ, అన్ని దేశాల్లో కామన్ ఫ్యాక్టర్స్ కొన్ని ఉన్నాయి. అక్కడ లోకల్ ప్రజలకు ఉన్నటువంటి ఇబ్బంది ఏదో ఒకటి ఉంటుంది. ఆ ఇబ్బందితోటి వాళ్ళు ఏదో చిన్న అజిటేషన్స్ చేస్తారు. తర్వాత వాళ్ళకి అతీతంగా కొన్ని శక్తులు టేక్ ఓవర్ చేస్తున్నారు. టేక్ ఓవర్ చేసినటువంటి శక్తులు ఎలా ప్రవర్తిస్తున్నారు అన్ని దేశాల్లో చూస్తున్నాం. బంగ్లాదేశ్ లో వచ్చేసి వాళ్లకు రిజర్వేషన్స్ కొంచెం తగ్గించమని చెప్పి వాళ్ళు పిల్లలు డిమాండ్ చేశారు. ఆ పిల్లలు ఎక్కడున్నారు? ఉద్యమం చేసిన పిల్లలు ఎక్కడున్నారు? ఈరోజు ఏ శక్తులు టేక్ ఓవర్ చేసినాయి? కాబట్టి ఆ విషయం. అలాగే నేపాల్లో పిల్లలు అడిగింది ఏంటి? ఈ 26 యాప్స్ ని మీరు రిస్టోర్ చేయమని అడిగారు. అంతే వాళ్ళు అడిగింది. రాత్రికి ప్రభుత్వం దాన్ని రిస్టోర్ కూడా చేసేసి మరుసటి రోజు అజిటేషన్ చేయవలసిన ఆవశ్యకత ఎక్కడ వచ్చింది? మరుసటి రోజు పిల్లలు కాదు, పిల్లల్ని ముందర పెట్టుకుని ప్లకార్డులు పెట్టుకుని ఏవో శక్తులు వెనక నుంచి వచ్చినాయి. ఇవి కామన్. మీరు ఎక్కడ చూసినా, మీరు యుక్రెయిన్ నుంచి తీసుకొని మీరు నేపాల్ దాకా అన్ని కామన్. అలాగే అక్కడ దేశాధినేతలు ఆర్మీ సపోర్ట్ తోటి హెలికాప్టర్ లో ఆ దేశం వదిలేసి వెళ్ళిపోతారు. ఈ ఉద్యమానికి ఎవరు లీడర్షిప్ ఉండదు. ఈ వెనకాల చేస్తున్న వాళ్ళకి మీకు ఎక్కడ కూడా ఎవరు ఏ వ్యక్తితో చర్చించాలి? నిన్న కేపీ శర్మ ఓలీ పిల్లలతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు. మాట్లాడడానికి ఎవరున్నారు అక్కడ? ఎవరు లేరు, వ్యక్తులు లేరు. కాబట్టి ఇది కామన్ స్టాండర్డ్ ఎక్కడ పోయినా. తర్వాత వచ్చేటువంటి దేశాన్ని నడిపించేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడాను అమెరికన్ తొత్తులుగానే ఉంటారు. యుక్రెయిన్ లో అదే చేశారు. ప్రజలచే ఎన్నుకోబడ్డటువంటి వ్యక్తిని తీసేసి వీళ్ళ వ్యక్తిని తీసుకొచ్చి పెట్టారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా అక్కడ డెమోక్రసీనే లేదు. జెలెన్స్కీ ఎవరు? ఒక కమేడియన్ తీసుకొచ్చి అక్కడ పెట్టారు. మనకు మహమ్మద్ యూనిస్ ఎవరు? మహమ్మద్ యూనిస్ చీఫ్ అడ్వైజర్ టు గవర్నమెంట్ ఆఫ్ బంగ్లాదేశ్. ఆయన ప్రధానమంత్రి కాదు.
ప్రభుత్వానికి, బంగ్లాదేశ్ ప్రభుత్వానికి అడ్వైజర్, చీఫ్ అడ్వైజర్. ప్రభుత్వం ఎక్కడుంది? ప్రధాని లేడు, మంత్రులు లేరు, ఎవరికి అడ్వైస్ ఇస్తున్నాడు ఈయన? సో మనం అర్థం చేసుకోవాలి. అలాగే మనకు శ్రీలంకలో కూడా జరిగింది కూడా ఇదే పరిస్థితి. రాజపక్షలు అక్కడి నుంచి హెలికాప్టర్లో వెళ్ళిపోవాల్సి వచ్చిన పరిస్థితి. సైన్యం, ఈ అన్ని దేశాల్లో సైన్యం ఫస్ట్ ప్రభుత్వ పక్షాన్ని నిలబడుతుంది. ప్రభుత్వ పక్షాన్ని 1-2 రోజులు నిలబడిన తర్వాత వాళ్ళకి ఎక్కడి నుంచి ఏం ఇన్స్ట్రక్షన్స్ వస్తాయో తెలియదు, ఇమ్మీడియట్ గా వాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు ప్రవర్తించడం మనం అన్ని దగ్గర చూసాం. దీన్ని టూల్ కిట్ అని పిలుస్తాం. ఈ టూల్ కిట్ ని మాస్టర్ చేసింది అమెరికన్ డీప్ స్టేట్. దాని ఆధారంగానే ఇవన్నీ జరిగింది. ఈ విషయం మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఈ టూల్ కిట్ లో దీన్ని మాస్టరీ చేసిన వాళ్ళు ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది పేర్లు తెలుసు మనకి. వాళ్ళు ప్రభుత్వాలు ఏమొచ్చినా కానీ వీళ్ళ అధీనంలోనే ఉంటాయి. ఇప్పుడు రిపబ్లికన్స్ అధికారంలో ఉన్నా సరే జార్జ్ సోరోస్ అండ్ గ్యాంగే ఆధిపత్యం ఎలా ఇస్తుందో ఇంకా జార్జ్ సోరోస్ డీప్ స్టేట్ లో 1% మాత్రమే. ఇంతకంటే భయంకరమైన శక్తులు ఉన్నాయి. జార్జ్ సోరోస్ ఇస్ నథింగ్. జార్జ్ సోరోస్ మనకు మీ ప్రెస్ లో